గోపుకుంటున్నాడు. ఆ దుర్గను ఏం చేస్తున్నాడు? గోపుకుంటున్నాడు. భయంకరంగా గోపుకున్నాడు. ఉదయం నుంచి నైట్ నిద్ర ఉందో లేదో తెలియదు కానీ గోకుడే గోకుడనట. అలా గోపుతూ ఉండిపోయాడు. కానీ ఆ సమయంలో యథార్థతను కోల్పోయాడా? లేదు. తన యొక్క భార్యలో సైతానుడు అపవాది దూరి మాట్లాడిస్తున్నాడు. ఇంకా నీవు నీ యథార్థతను విడవవా? నీ సత్యాన్ని విడవవా? దేవుని దూషించి మరణం కమ్మను నడుచుకో అనొచ్చుగా. దేవుడు దూషించడం ఎందుకు అంటే, దేవుడు దూషిస్తే ఇతడు పరిశుద్ధత కోల్పోతాడు కదా, సాతానుడు గెలుస్తాడు కదా. ఇదంతా ఎక్కడ జరిగింది? పరలోకం అపవాదికి దేవునికి మధ్య ఒక వ్యాజ్యం జరిగింది, ఒక తీర్మానం జరిగింది. అన్నాడు ప్రభు, ఏ కష్టం వచ్చినా కూడా నా యొక్క భక్తుడు యోగు ఉన్నాడే, అతని యొక్క యథార్థతను ఎవరు కూడా తీసుకోలేరు. అపవాది అంటాడు, నువ్వు కంచి వేసావుగా, చుట్టూ తీసేయి, కంచి వేసావు కదా, తీసేయి, నేను చూసుకుంటా. ఏ విధంగా తన యొక్క సత్యాన్ని వదలడో, యథార్థతను వదలడో నేను చూసుకుంటా. నువ్వు తీసే కంచే అంటే, సరే తీయేస్తాను ఎల్లో అంటే, అప్పుడు సమస్తం కోల్పోయాడు. తన ఒంటికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చినప్పుడు, భయంకర వ్యాధి వచ్చినప్పుడు ఈ మాట అంటున్నాడు. తన భార్యను కూడా, ఎవరిని? యోగు యొక్క భార్యను కూడా అపవాది వాడుకున్నాడు. భార్యను కూడా వాడుకున్నాడు. ఏమని వాడుకున్నాడు? భార్య ఏముంటుందంటే, ఏముంటుందమ్మా? నీవు దేవుని దూషించి చచ్చిపో. దేవుని దూషిస్తే ఎవరు గెలుస్తారు? అక్కడ సైతాన్ని గెలుస్తారని చెప్పేసి మనిషి చేత కూడా మాట్లాడిస్తుంది అపవాది. ఓ వెర్రిదనిలాగా మాట్లాడుతున్నావు. ఏమంటున్నాడు? ఆ టైంలో కూడా ఒళ్ళంతా రసగారిపోతుంది, భయంకరమైనటువంటి వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, భయంకరమైనటువంటి నిప్పులు వస్తున్నాయి శరీరం అంతా. ఆ టైంలో కూడా ఏమన్నా తెలుసా? వెర్రిదనిలాగా, పిచ్చిదనిలాగా మాట్లాడమాకు. దేవుడు ఇచ్చెను, దేవుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. మనం కూడా చెప్పినట్టు ఉండాలి. యథార్థతను విడిచిపెట్టి, ఏ కష్టంలో ఉన్నా, తినడానికి ఉన్నా, తిండి లేకపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు గనక ఆ మాట చెప్పగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే, ప్రభు అంటాడు, యోగును కూడా దీవించాడు. ఎంతగా అంటే రెండంతలుగా దీవించాడు. ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఆఖరి చరిత్ర ఎక్కడో తెలుసా? యోగు చరిత్ర. ఆ దేశంలో యోగుకు ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలకు ఉన్న అందం ఎవరికి లేదంట, ఆస్తి ఎవరికి లేదంట. అంతగా దేవుడు దీవించాడు. డబల్ బ్లెస్సింగ్స్, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం చూశాడు చెప్పండమ్మా? ఏం చూశాడు దేవుడు? యోగు యొక్క యథార్థత, యోగు యొక్క నమ్మకత్వం. దేవుడు దూషించాడా? చెప్పండి. ప్రభుని దూషించాడా? పాపం చేశాడా? కష్టంలో ఉన్నా నోరు తెరిచి అపవిత్రమైన మాట పలకలేదు. దేవుని నామ మహిమార్థం జీవించాడు. ఉపద్రవంలో కూడా దేవుడు ఏం చేశాడమ్మా? ఆదుకున్నాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు మన దేవుడు. విడిచిపెట్టడు. కొన్ని సార్లు కష్టాలు రావచ్చమ్మా, దేవుడు అనుమతించవచ్చు. కష్టాలు కూడా ప్రయాణించవచ్చు, బాధ రావచ్చు. కానీ దేవుడు నమ్ముకున్న నీవు, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, దేవుణ్ణి ఎంత మాత్రం ప్రశ్నించకుండా దేవుని కొరకు జీవించాలమ్మా. అప్పుడే దేవుడు సహాయం నీకుంటుంది. లేకపోతే నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. నీ బ్రతుకు మూలముగా, నీ యొక్క వ్యక్తిగత జీవితం మూలంగా దేవుడు మహిమ పొందినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా జక్కయ్య అనే వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎవరమ్మా ఆయన పేరు ఏంటి చెప్పండి? జక్కయ్య అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఎంత ఆశ ఉందో తెలుసా ఆయనకి? ఎందుకు అంత ఆశ వచ్చిందనంటే, ఒకప్పుడు ఇతడు ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు. పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి, పన్నులు వసూలు చేసే గుత్తదారులాగా వ్యక్తిగా ఉన్నాడు. పన్నులు వసూలు చేస్తాడు. ఇతడు ఎట్లా వసూలు చేస్తాడు? 100 రూపాయలకి 1000 రూపాయలు వసూలు చేస్తాడు. ఎవరు చెప్పే పన్నులు దీనికి? ఈయనే పెద్ద అధికారి, అంతే కదా. ఆయన కింద ఎవరైనా ఉంటే, లేదా ఆయన పైన ఎవరైనా ఉంటే ఈయన మీద మరి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయనే పెద్ద అధికారి. గట్టి వసూలు చేశాడు.
బాగా సంపాదించాడు.